అందరికీ నమస్కారం అండి. పులివెందుల నియోజకవర్గంలో బై ఎలక్షన్ జెడ్పీటీసీకి జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగబోతుంది. దీనికి గాను ఎవరు ప్లాన్స్ వాళ్ళు వేసుకున్నారు, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. కానీ మన వైఎస్ఆర్సీపీ ఏ స్ట్రాటజీ ప్లే చేస్తుందో మన ఎవరైతే రాచమల్లు ఉన్నాడో ఆ రాచమల్లు అన్న అడుగుదాం. క్లియర్గా చెప్తాడు. ఎందుకంటే మన ప్రొద్దుటూరులో రాచమల్లు అన్న పెద్ద తోపు. రక్తపాతం జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులతో నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి, చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి. ఆగాగాగు రాజమల్లన్న ఒక్క నిమిషం. రక్తపాతాలు, రౌడీయిజం, పోలీసులను అడ్డం పెట్టుకుని అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. 2019 నుంచి 24 వరకు పాపం పెద్ద అయిన అంజిరెడ్డి తాత అతన్ని ఇబ్బంది పెట్టారు. ఆ తురకా కిషోర్ ఏమో బోండా ఉమాని తర్వాత వచ్చి ఆ బుద్ధ ఎంకనని చంపేపోయాడు ఏకంగా. కుప్పం నియోజకవర్గాన్ని జెడ్పీటీసీలో ఈ కైవసం చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఏం చేశారు, ఆ నియోజకవర్గంలో ఎవరిని కూడా నామినేషన్ వేసుకోనియకుండా చేశారు. అంత ఘోరాలు చేసి ఈరోజు సిగ్గు లేకుండా అసలు ఎలా మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు మీ అభ్యర్థి నామినేషన్ వేసుకుంది కదా, ఆ స్వేచ్ఛ ఉంది కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని గత 5 సంవత్సరాల్లో మీరు నామినేషన్ వేయకుండా చేశారు తెలుసా. అది ఇక్కడ మీకు ఆ స్వేచ్ఛ అయినా ఉంది. మళ్ళీ మీకు సెక్యూరిటీ ఇద్దామని చెప్పి వచ్చిన పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. రేపు ఎలక్షన్లో మీరు ఏమన్నా రిగ్గింగ్ చేసే అవకాశంగానే ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆ పులివెందుల్లో ఎప్పుడూ జరిగేదే కదా అది. ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు, నాయకులు, కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని రిగ్గింగ్ చేస్తారన్న. గత 5 సంవత్సరాల్లో ఈ ఎలక్షన్లు అన్నింటిలో కూడా అదే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేశారు. ఏంది రాచమల్లన్న, మీడియా ఉంది, జాగ్రత్త, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక, నీకు చాలా ఇబ్బంది అయిపోద్ది.